పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్ఐ రాంబాబు వ్యవహారం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. తనను కులం పేరుతో పై అధికారులు దూషించారంటూ సస్పెన్షన్లో ఉన్న ఎస్ఐ ఆరోపణ చేయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. జిల్లా ఎస్పీ డీఎస్పీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు మీడియా సమావేశాన్ని నిర్వహించడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పశ్చిమలో కలకలం రేపుతోన్న ఎస్ఐ రాంబాబు వ్యవహారం. అవినీతి ఆరోపణలపై రాంబాబును సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు. సస్పెండ్ అయిన రెండో రోజు ఉన్నతాధికారులపై ఎస్ఐ ఆరోపణలు. కులం పేరుతో తనను ఎస్పీ డీఎస్పీలు వేధిస్తున్నారంటున్న ఎస్ఐ. ఎస్పీ డీఎస్పీలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పిఎస్లో ఫిర్యాదు. రాంబాబు ఫిర్యాదుపై ఉన్నతాధికారుల సీరియస్. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎస్ఐగా పనిచేసిన రాంబాబుపై పలు ఆరోపణలు రావడంతో ఏలూరు రేంజ్ డీఐజీ హరికుమార్ సస్పెండ్ చేశారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రాంబాబుపై పలు ఆరోపణలున్నాయి. గతంలో జీలుగుమిల్లి, టి నర్సాపురం, ఏలూరు 2 టౌన్లో పనిచేసినప్పుడు పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అడ్డగోలుగా వ్యవహరించి సెటిల్మెంట్లు చేయడం, పలువురిని కేసుల్లో ఇరికించి డబ్బులు గుంజడం వంటి ఆరోపణలు రాంబాబుపై ఉన్నాయి. జంగారెడ్డిగూడెం సిఐ డీఎస్పీ వెంకట్రావులు విచారణ నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఇదే సమయంలో శాఖాపరమైన విధుల్లో భాగంగా గ్రే హౌండ్ శిక్షణ కోసం రిపోర్ట్ చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎస్ఐ రాంబాబు అదే సమయంలో సిక్ లీవ్ పెట్టడం వివాదాస్పదమైంది. అప్పటికే 3 సార్లు మెమోలు ఇచ్చిన అధికారులు చివరిగా ఎస్ఐ రాంబాబును సస్పెండ్ చేశారు. అయితే ఎస్ఐ రాంబాబు మాత్రం తనను జిల్లా ఎస్పీ కులం పేరుతో దూషించారంటూ మీడియా సమావేశం పెట్టడంతో పాటు ఏకంగా తాను పనిచేసిన చింతలపూడి పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేశారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఎస్పీ డీఎస్పీలు తనను వేధించారని ఎస్ఐ రాంబాబు ఆరోపిస్తున్నారు. నేను ఒక గిరిజన్ అని చెప్పి కావాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారు నన్ను గ్రే హౌండ్స్ ట్రైనింగ్కి వెళ్తారా లేదా అని చెప్పి జంగారెడ్డిగూడెం డిఎస్పీ జొన్నా వెంకట్రావు గారి ద్వారా కానిస్టేబుల్స్ని పంపించడం, అదేవిధంగా జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారి మాటలు విని నన్ను పలుమార్లు సెట్ కాన్ఫరెన్స్లోనూ అదేవిధంగా ఫోన్లోనూ తిట్టడం జరిగింది. ఎస్ఐ రాంబాబు వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎస్ఐ రాంబాబు చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఆరోపణలు రుజువు కావడంతోనే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకట్రావు అంటున్నారు. గ్యాంబ్లింగ్, కాక్ ఫైట్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయకపోవడము, సివిల్ సెటిల్మెంట్స్ చేయడము మొదలైన వాటిపై రిపోర్ట్లు పంపించడం జరిగింది. దానిపైన ఛార్జ్ మెమోస్ ఇవ్వడం జరిగింది. ఆ ఛార్జ్ మెమోస్లో కూడా ఛార్జెస్ కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది. ఎలా సస్పెన్షన్ చేశారు, అక్కడి నుంచి చింతలపూడి పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ క్వార్టర్కి రిపోర్ట్ చేయమన్నారు, గ్రే హౌండ్స్ ట్రైనింగ్కి వెళ్ళమన్నారు అనేటువంటి ఇవన్నిటినీ పెట్టుకొని అతను అసహనంగా పోలీస్ కాండక్ట్కి విభిన్నంగా అతను ప్రవర్తించడం జరిగింది. సస్పెన్షన్ వేటు పడిన తర్వాత ఎస్ఐ రాంబాబు ఉన్నతాధికారులపై ఆరోపణలు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈయనపై పలు ఆరోపణలున్నా కూడా కులం కార్డుతో వాటి నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కూడా దానినే వాడి ఉన్నతాధికారులపై ఎదురుదాడికి దిగడం పోలీస్ శాఖలోని సీనియర్ అధికారులకు సైతం విస్మయాన్ని కలిగిస్తోంది. మరోవైపు తనకు మద్దతుగా రాష్ట్ర కుల సంఘ నాయకులు వారి మద్దతు కోసం ఎస్ఐ రాంబాబు ప్రయత్నాలు ప్రారంభించారు.